అయిపోయింది, ఇల్లంతా ఖాళీ చేస్తాము. హోల్ హౌస్ జాబుని ఫీల్ అవుతుంది. ఎస్, డెఫినెట్గా. ఐస్ క్లీన్ చేయి. యా, లాట్ ఆఫ్ మెమరీస్. I love my house, but I miss it. Miss my friends. Yeah. అన్ని రూమ్స్ ఖాళీ అయిపోయినాయి. ఇంకోండి వివాన్ గారు కూడా అన్ని రూమ్కి వెళ్ళి హక్ చేసుకుంటున్నాడు. వాళ్ళ రూమ్ అంట. యా, యూ ఫీల్ బ్యాడ్ డెఫినెట్గా. మొత్తం ఇల్లంతా ఏంటి. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసినందుకు మీలో చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యారు. అండ్ వీఆర్ ఎట్ 271K. 300K రీచ్ అవ్వాలంటే ఇంకా 70% వ్యూవర్స్ అన్సబ్స్క్రైబ్డే ఉన్నారు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఈ రోజుటి వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది ఒక సిరీస్ లాగా కంటిన్యూ చేస్తా అన్నమాట. మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటాయి. మీరు నా వ్లాగ్స్ ముందు నుంచి చూస్తూ ఉంటే నేను చిన్న విషయాన్ని పెద్ద చేసి ఎప్పుడు చెప్పలేదు. మా జీవితంలో జరుగుతున్నవి వీలైనంత న్యాచురల్ గా, జెన్యున్ గానే పోర్ట్రే చేశాను. ఇది మాకు చాలా పెద్ద మూవ్. ఇది ప్లాన్ చేయడానికి మాకు ఇయర్స్ పట్టింది, ఎగ్జిక్యూట్ చేయడానికి మంత్స్ పట్టింది. ఇంత హెక్టిక్ స్కెడ్యూల్ లో ఇద్దరు జాబ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కూడా మేమంతా షూట్ చేసాము. అండ్ నా హెడ్ లో నేను ఇమాజిన్ చేసుకున్నా, దీన్ని ఒక విధంగా క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకురావాలి, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ గా కూడా ఉండాలి అని చెప్పి. అంత ఒక పెద్ద వీడియోలో పెట్టేయొచ్చు కదా అంటే నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ రాదు. అండ్ జెన్యున్ గా మేము పెట్టిన ఎఫర్ట్ కి మేము న్యాయం చేసినట్టు కూడా అనిపించదు. ఇల్లు ఖాళీ అయిపోయింది. ఇప్పుడే మ్యాట్రిక్స్ కూడా పోయింది. ఏడుపు మేడం గారు క్రీమ్ కోసం. ఎమోషనల్ ఉంది మాట్లాడడానికి. ఏ ఎమోషన్ అయినా నాకు స్మైల్ తోనే స్టార్ట్ అవుతుంది, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ క్రైమ్. సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. నా కాలేజ్ ఫ్రెండ్స్ దిలీప్కి కూడా బాగా తెలుసు, ఎందుకంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు దిలీప్ బాగా వచ్చేవాడు కాబట్టి. మేము వాళ్ళని కలవలేకపోయినాము బికాస్ లాస్ట్ 4-5 months నుంచి లైఫ్ చాలా హెక్టిక్గా నడుస్తుంది. ఒక ఫ్రెండ్నే కలిసాం వాటిలో, మిగతా వాళ్ళని వి కుడెంట్ మీట్. సో మేము వెళ్ళిపోతున్నామని అందరికీ తెలుసు. సో వాళ్ళు ఏం చేశారంటే సర్ప్రైజ్గా ఈరోజు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అండ్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారు. వీడియో కాల్లో కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు ఇంత కూడా ఐడియా లేదు. వీఆర్ సో గ్లాడ్. ఆకలి వేస్తుండే ఈరోజు, ఇంకా వండుకునే ఓపిక లేదు. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఫుడ్ పంపిస్తా అన్నారు, అది ఇంకా రేపటికి సేవ్ చేసుకుని. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. అండ్ మాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ పెళ్లికి ముందు రోజు ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని తినడం అలాంటివి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. నువ్వు ఇటు వస్తావా? బాగుంటుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న గెస్చర్స్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ కదా. ఆ రోజు చాలా అలసిపోయాము, దానికి తోడు నేను పీరియడ్స్ లో ఉండే. సో చాలా టైర్డ్ గా, పెయిన్ఫుల్ గా, ప్రతి ఎమోషన్ ఇంటూ 2x ఫీల్ అవుతూ ఉన్నాను. అలాంటి టైంలో దిస్ మేడ్ అస్ ఫీల్ లైట్, స్పెషల్, గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్. ఇంకా ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. 1 hour వాళ్ళందరితో ఫోన్ లో మాట్లాడాక చాలా ప్రశాంతంగా పడుకున్నాం. అందుకే అంటారేమో, ఆనందం ఒకరితో పంచుకుంటే రెండింతలు అవుతుంది, బాధ ఎవరితోనైనా పంచుకుంటే సగం అవుతుందని. హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సోషల్ లీవింగ్. కొన్ని కాంప్రమైజెస్ అయినా మన చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఫోన్ చేద్దాం అయితే కేక్ కట్ చేద్దాం. ఆఫ్ చేయరా వాళ్ళు ఇద్దరిని పిలుచుకుందాం. నువ్వు ఫోన్ చేస్తుండే, నేను ఆ పిల్లవతాను ఇద్దరిని తీస్తాను. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో కమింగ్ బ్యాక్ టు బిగ్ క్వశ్చన్, లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఇంతకీ ఎక్కడికి మూవ్ అవుతున్నాం మేము? స్పెషల్ థ్యాంక్స్ అందరికి ఎవరైతే టైం తీసుకుని మా ప్రీవియస్ వీడియో కింద మీరు గెస్ట్ చేస్తూ డిఫరెంట్ ప్లేసెస్ పేరు కామెంట్ చేశారో చాలా చాలా థ్యాంక్ యూ అండి. చాలా మంది డాలస్ అన్నారు అండ్ ఆస్టిన్ కూడా మేము ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటాం కదా. సో టెక్సస్ స్టేట్ అయితే ఐ థింక్ నెంబర్ 1 వచ్చింది కింద కామెంట్స్ లో. అండ్ కొంతమంది ఎన్సీ అన్నారు. సో ఇలా విత్ ఇన్ యుఎస్ స్టేట్స్ ఉన్నాయి అండ్ అవుట్ సైడ్ యుఎస్ కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ 2 టెక్సస్ అండ్ ఎన్సీ స్టేట్స్ లో మేము ఇంతకు ముందు ఉన్నాం. మా పెళ్ళైన కొత్తలో మేము ఇర్వింగ్ టెక్సస్ లోనే ఉండేవాళ్ళం. మా ఫస్ట్ కార్ పూజ కార్య సిద్ధి హనుమాన్ టెంపుల్ లోనే చేసాం. అప్పుడు ఇంకా చాలా చిన్నగా ఉండేది ఆ టెంపుల్. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. బాబా గుడికి ఎక్కువ వెళ్లే వాళ్ళం ఇర్వింగ్ దగ్గర. టెక్సస్ నుంచి షార్లెట్ ఎన్సీ మూవ్ అయ్యాం. అక్కడ 1.5 years ఉన్నట్టున్నాము. అప్పట్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు కానీ ఎన్సీలో మరీ ఇంత ఎక్కువ కాదు. కోవిడ్ తర్వాత బాగా పెరిగింది క్రౌడ్ అండ్ కంపెనీస్
కూడా పెరిగాయి యాక్చువల్లీ. అంతకు ముందు షార్లెట్ ఇంత పాపులర్ కాదు. ఫైనల్ గా మాకు వర్జీనియా ఇస్ బెటర్ టు రేస్ కిడ్స్ అని అనిపించింది. సో లాస్ట్ కి వర్జీనియా మూవ్ అయ్యాం. సో వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు టెక్సస్ ఆర్ ఎన్సీ. ఇన్ఫాక్ట్ యుఎస్ లో ఏ స్టేట్ కి మూవ్ అవ్వట్లేదు, యుఎస్ నుంచే మూవ్ అవుతున్నాము. అందుకే ఈ మూవ్ చాలా పెద్దది, చాలా కష్టపడి ప్లాన్ చేసాము, చాలా ఎఫర్ట్ వెళ్ళింది అని అన్నిసార్లు చెప్తున్నాను. విత్ ఇన్ యుఎస్ మూవ్ అవడం మరి అంత కష్టమేం కాదు. కల్చరల్ షాక్ ఎక్కువ ఉండదు కదా. మనం ఎక్కడికి మూవ్ అయినా మనం గ్రాసరీస్ కొనుక్కునే స్టోర్ కానీ మొత్తం సెటప్ కానీ అంతా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అండ్ రైట్ నౌ ఇండియన్స్ అయితే యుఎస్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ లో చాలా మంది ఉన్నారు. సో వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ఏ కమ్యూనిటీ ఫర్ అవర్ సెల్ఫ్. మెల్లమెల్లగా మనకు ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు. మూవింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ వేర్ యూ హ్యావ్ స్పెండ్ 12 years, బిల్ట్ ఏ ఫ్యామిలీ, రేస్డ్ 2 kids, అది అసలైన ఛాలెంజ్. యాజ్ ఏ అడల్ట్ మనం ఓకే, మన ఎమోషన్స్ ని కొద్దిగా అర్థం చేసుకోగలం, హ్యాండిల్ చేసుకోగలం, సిచ్యువేషన్ ని కొంచెం మెచ్యూర్ యాంగిల్ లో చూడొచ్చు. కానీ పిల్లలు అలా కాదు కదా. వాళ్ళని కొత్త ఎన్వైరన్మెంట్ లో పెడితే ఎలా రియాక్ట్ అవుతారు, అడ్జస్ట్ అవ్వగలరా అన్నది బిగ్గర్ క్వశ్చన్. సో జస్ట్ యాజ్ అన్ అడల్ట్ సింగిల్ గా మూవ్ అవడం కంటే ఫ్యామిలీ విత్ కిడ్స్ మూవింగ్ ఇస్ ఎ బిగ్గర్ ఛాలెంజ్ అంటా నేను. ఇంతకీ ఎక్కడికి మూవ్ అవుతున్నామో చెప్పలేదు కదా, ఇంకా సస్పెన్స్ లో పెట్టానండి. వీఆర్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా. మొత్తం ఫ్యామిలీగా ఇండియా మూవ్ అవుతున్నాము. ఏంటి సడన్ గా అంతా బానే ఉందా అంటే ఎస్, అంతా బానే ఉంది. ఇది చాలా కాషియస్ గా అన్ని ఆలోచించి తీసుకున్న డెసిషనే. దీని వెనకాల రీజన్ ఏంటి, ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, కిడ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, అన్నిటికంటే ఇంపార్టెంట్ జీసీతో మూవ్ అవుతున్నామా లేదా జీసీ కోసం మూవ్ అవుతున్నామా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే అప్కమింగ్ వీడియోస్ చూడండి. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో కొంతమంది కరెక్ట్ గానే గెస్ చేశారు మా ప్రీవియస్ వీడియో కింద ఇండియా మూవ్ అవుతున్నామని. సమ్ ఆఫ్ ద నేమ్స్ దీప్తి, మానస, లక్ష్మి అండ్ తారంష్. నేను ఎవరైనా పేరు తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే ఐఎమ్ వెరీ వెరీ సారీ, బట్ థ్యాంక్ యూ ఫర్ గెసింగ్ ఇట్ రైట్. ఆల్మోస్ట్ డన్. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుంటే ఎక్కువ కూడా వస్తుంది చూసావా. ఆల్మోస్ట్ డన్. ఓన్లీ వర్ణిక వస్తే కొంచెం ఇంట్లో ఒకసారి ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము. దిలీప్ మ్యాట్రెస్ మూవ్ చేయడానికి వెళ్ళాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అక్కడే ఉండాలి కదా 7 days. సో మ్యాట్రెస్ కూడా ఉంటే ఐప్యాడ్ అన్నీ మూవ్ చేసాం రా. మా వాడు చూడండి మ్యాట్రెస్ పడుకోవడానికంటే ఐప్యాడ్ ఎక్కడ, అన్నీ ఐప్యాడ్, నీ స్కూల్ బ్యాగ్ అన్నీ. నీ ఐడి కార్డ్ తెచ్చుకున్నావా, ఎక్కడ వదిలేసా? నా పాకెట్లో ఉన్నట్టుంది. నీవే ఇంకా 2 days వెళ్ళాలి వన్ స్కూల్కి అంతే. టీచర్కి చెప్పావా? రేపు నేను కాల్ చేసి చెప్పాలి టీచర్కి. ఆల్ డన్. Vivan will miss his friends. I'll miss my friends. But you're excited to make new friends? 50-50. You're in between. 50-50. Okay. Do you miss Varu? No, Varu also 50-50. No. Good. Okay. Let's see. Let's wait for that. I'll kick it far. You go get. Okay. See. Yes. I like kitchen. Throw. ఈ ప్రాసెస్ లో చాలా డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. మెయిన్ గా ఇల్లు అమ్మాలా, ఉంచాలా, లేదా జాబ్స్ ఇవే కంటిన్యూ చేయాలా, కొత్తవి చూసుకోవాలా, అసలు ఐటీ జాబ్స్ రైటా లేదా ఇంకేమైనా ప్రొఫెషన్ చూసుకోవాలా అని చెప్పి చాలా డిస్కషన్ తర్జన మర్జన తర్వాత ఇల్లు అయితే అమ్ముదామని ఫిక్స్ అయ్యాము. కానీ ఇల్లు కొన్నంత ఈజీ అమ్మడం కాదని మాకు బాగా అర్థమైంది. అసలు ఆ ప్రాసెస్ లో మేము చాలా మిస్టేక్స్ చేశాను. నేను అవన్నీ డీటెయిల్ గా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. అసలు ఇన్ఫాక్ట్ అయితే మా రిటర్న్ టికెట్స్ బుక్ అయిపోయాయి, కానీ క్లోజింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. లాస్ట్ మినిట్ లో మా టికెట్ కి ఒక 5 days ముందు క్లోజింగ్ ఫైనల్ అయిందనమాట. చాలా హెక్టిక్ గా ఉండే, చాలా టెన్షన్ కూడా పడ్డాము ఎలా అవుతుంది ఏమవుతుంది అని చెప్పేసి. ఇండియాకి మూవ్ అవ్వాలని యాజ్ ఎ కపుల్ డిసైడ్ అయినది. ఇద్దరు ఓకే అనుకున్నాకే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. బట్ ఇద్దరిలో ఒక్కరు ఫస్ట్ అయితే ఈ కన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కదా వెళ్దాము అని చెప్పి, దెన్ ఇంకొకరు అగ్రి అయి ఉంటారు. మా ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ఈ కన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కింద కామెంట్స్ లో చెప్పండి. కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు నేను నెక్స్ట్
వీడియోలో చదువుతాను. అట్ ద సేమ్ టైం ఈ డెసిషన్ తీసుకోవడానికి మమ్మల్ని ట్రిగర్ చేసిన మూమెంట్ ఏంటి, మా మధ్య ఈ కన్వర్జేషన్ ఎలా అయింది అని చెప్పి షేర్ చేసుకుంటాము. 12 years బ్యాక్ యాజ్ ఎ స్టూడెంట్ గా యుఎస్ ట్రావెల్ చేసినప్పుడు నాకు ఎక్కువ స్టఫ్ లేదు అండ్ ఏదైనా కానీ కాన్సిక్వెన్సెస్ బేర్ చేసేది నేను ఒక్కదాన్నే. సో అంత కష్టం అనిపించలే అప్పుడు. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మాకు చాలా స్టఫ్ ఉంది. అట్ ద సేమ్ టైం మేము తీసుకునే డెసిషన్ గుడ్ ఆర్ బ్యాడ్ మాతో పాటు మా పిల్లలు కూడా ఫేస్ చేయాలి అనే భయం అయితే ఉంది. మేము కాన్ఫిడెంట్ గానే ఉన్నాం మా డెసిషన్ రైట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ అవర్ కిడ్స్ ఫ్యూచర్ అని. బట్ ఎట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్ గా వెళ్ళగానే రైట్ అయిపోదు కదా. పిల్లలకి మాకు ఇండియా వెదర్ కి కానీ అక్కడ ఎడ్యుకేషన్ కి కానీ ఆర్ ఆ సరౌండింగ్స్ కి సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వర్ణికాకి ఎక్కువ డిఫరెన్స్ తెలియకపోవచ్చు, ఓన్లీ కొంచెం వెదర్ చేంజ్ కి హెల్త్ ఏమన్నా అప్సెట్ అవుతుందేమో, బట్ అదర్వైజ్ షీ షుడ్ బి గుడ్ అని అనుకుంటున్నాము. వివాన్ కి బాగానే డిఫరెన్స్ తెలియబోతుంది, వాడు ఎట్లా అడ్జస్ట్ అవుతాడనే కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాం. మెయిన్ గా స్కూల్స్ మారితే అండ్ ఫ్రెండ్స్ కూడా ఉండరు కదా, వాడు ఇప్పటి వరకు ఆడుతున్న వాళ్ళు. మాకు ఈ ఏజ్ యాప్ట్ అనిపించింది, ఇంకా లేట్ చేస్తే అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. లెట్స్ సీ మాకు ఎంత టైం పడుతుంది టు అడ్జస్ట్ అండ్ సెటప్ ఏ రొటీన్ అంతా మీరు అప్కమింగ్ వ్లాగ్స్ లో చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.